ఇప్పుడు కాల్ ఎక్కడి నుంచి వచ్చింది మేడం? ఏదో రాంగ్ నంబర్ శేఖర్. ఓ, ఏదో రెవెన్యూ ఆఫీస్ అది అంటున్నారు. ఓ అదా, ఇది సినిమా ఆఫీస్ అనుకుని కాల్ చేశారు. మహర్షి సినిమా రెవెన్యూ ఎంత అంటే ఇది సినిమాల రెవెన్యూ చెప్పే ఆఫీస్ కాదు బాబు అని చెప్పాను శేఖర్. నేను ఇంకా రెవెన్యూ ఆఫీస్ నుంచి అనుకున్నాను. రెవెన్యూ ఆఫీస్ నుంచా? ఎందుకు శేఖర్? ఈ రోజు గని వాళ్ళ రేషన్ కార్డ్ డీటెయిల్స్ పంపిస్తామన్నారు. ఓ గని గురించా? గని గురించి అయితే తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చేసి చెప్పాను. ఒకవేళ ఫోన్ చేస్తే చెప్పండి మేడం. తప్పకుండా శేఖర్. ఓకే పద. భవానీ, ఆ గని వాళ్ల గురించి వాళ్ళకి తెలిస్తే ఎలా? అసలు రెవెన్యూ ఆఫీస్ వాళ్ళేమన్నారు? మనిషిని పంపిస్తే డీటెయిల్స్ ఇస్తామన్నారు. అయితే పద, మనం వీళ్ళకంటే ముందే వెళ్లి తీసుకుందాం. మనం వెళ్లి తీసుకుంటే ఈ రోజు కాకపోతే రేపైనా అక్కకి నిజం తెలిసిపోతుంది. మరిప్పుడు ఎలా భవానీ? వీడి చేతికి గని డీటెయిల్స్ అందేలోపు ఆ గనిని అక్కడి నుంచి పంపించేయాలి. మనకి మాత్రమే వాడి అడ్రస్ తెలియాలి. అలా అని మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. అదర్థమైంది భవానీ, కానీ ఎలా అనేదే అర్థం కావట్లేదు. ఆలోచించాలి, జాగ్రత్తగా పని పూర్తి చేయాలి. అక్క నెంబర్ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ల్యాండ్ లైన్ కి ట్రై చేస్తారు. మనం ఈ ల్యాండ్ లైన్ ఫోన్ వైర్ కట్ చేస్తే ఇంపార్టెంట్ కాదేమో అనుకుని 2 రోజుల్లో వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఈలోపు మనం పని పూర్తి చేయాలి. చెట్టి పరిస్థితుల్లో ఆ గని కుటుంబాన్ని ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వను. ఈ కోటకి మహారాణివి నువ్వే కావాలి. ఎక్కడున్నావురా గని? చంద్రిక, ఒసే చంద్రిక, చంద్రిక ఇట్రా. వస్తున్నానే. ఇదొచ్చేస్తుంది. అభి దగ్గరికి ఇంట్రెస్ట్ కొద్ది పోతున్నానని పసిగట్టిందంటే ఇది నన్ను ఏడిపిస్తుంది. ఎందుకే అలా అరుస్తున్నావు? చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని లవ్ సాంగ్స్ వింటుంటావు కదా, వినిపిస్తుందో వినిపించదో అని గట్టిగా అర్చంలే. ఇంటికెళ్ళలేదా? మీ నాన్న ఫోన్ చేశారు. గని చేత మా అమ్మ ఫోన్ చేయించుంటది. ఆడది అర్ధరాత్రైనా ఒంటరిగా తిరగలిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అని సరసుకి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు. ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళావు చెప్పు. ఎక్కడికన్నా అట్లా అడిగితే ఎట్లా? గుడికెళ్ళకూడదా? ప్రిన్సిపల్ గారు కష్టపడి నన్ను పాస్ చేసిండ్రు కదా, ఆయన వారి భార్య పిల్లలు మంచిగుండాలని అమ్మవారి గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టొచ్చిన. ప్రసాదం తీసుకురాలేదా? కొబ్బరి చిప్ప కూడా తీసుకురాలేదు. నువ్వు పద. ఎక్కడికి? అభిగాడి దగ్గరికి. నువ్వేనా ఇలా అడిగేది? ఏంటలా డౌట్ గా అడుగుతున్నావు? నిజంగానే వెళ్తున్నావు. అది సైకిల్ చైన్ అస్తమానం పడిపోతుంది. ఒకసారి వాడి దగ్గరికి వెళ్ళి కొంచెం చైన్ టైట్ చేయించుకుందామని. నేనొక్కదాన్ని వెళ్తే వాడు ఎట్లా టీజ్ చేస్తాడో నీకు తెలుసు కదా. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. మీ అమ్మా నాన్న కంగారు పడుతున్నారు. వెళ్తాలే, ఇంటికిగా రోజు వెళ్తూనే ఉన్నా. సరే కూర్చో, గ్యారేజ్కి వెళ్దాం. చైన్ పడిపోయిందన్నా? అవును కదా, నెట్టుకుంటూ పోవాలి. మర్చిపోయినా, పద. రే అభి, వాటర్. థ్యాంక్స్ రా. రే అభి, ఇప్పుడు ఎలా ఉందిరా? పర్లేదురా, ఇంకో వారం అయితే పూర్తిగా నయమైపోతుంది. టాబ్లెట్స్ మారిస్తే బెటర్ ఏమో. వద్దురా, అవే కంటిన్యూ చేద్దాం. లోపలికి పోతే బిల్డప్పిస్తాడు. ఏయ్ పిలవే. సూర్య గారు, సూర్య గారు! అబ్బా, ఎంత ముద్దుగా పిలుస్తున్నవే. గారు గీరు అంటే ఇంకా టెక్కు చూయిస్తారే. మర్యాద ముఖ్యం కదే. రే, పిలుస్తున్నారు, వెళ్ళు. నీకోసం వచ్చి నన్ను పిలుస్తున్నారు. అబ్బా, మ్యాటర్ ఏంటో కనుక్కోరా. సరే. ఏమైందండి? సైకిల్ చైన్ లూజ్ అయింది, కొంచెం టైట్ చేస్తారా? రే అభి, విన్నావు కదా? బైక్ చైన్ అయితే చేయొచ్చు, డొక్కులో సైకిల్ కూడా రిపేర్ చేస్తే మన ఇమేజ్ పడిపోతుందిరా. సచ్చినోడా,
నువ్వేమైనా ప్రైమ్ మినిస్టర్ అనుకున్నావా? కార్ని రిపేర్ చేసి మెకానిక్ అని అనుకున్నావా? మీరే చూడండి సూర్య గారు. సరే. చైన్ బానే ఉంది, లూజ్ అయిందంటున్నారు. సరిగా చూడు, రిపేర్ చేస్తే ఇంకోసారి ఏ ప్రాబ్లం రాకూడదు. ఏయ్, ఏంటి అటు ఇటు చూస్తున్నావు? ఏయ్, ఏం చేస్తున్నావు? బొట్టు పెట్టినా, ప్రసాదం కూడా తెచ్చినా. తీసుకో. నువ్వు త్వరగా కోలుకోవాలని టెంకాయ కూడా కొట్టినా. తిను. నన్నేం చూస్తావు? తిను. సూర్య గారు, నేను అడిగితే బొట్టు లేదు ప్రసాదం లేదని మోహన్ చిట్లించి అభి గారికి ఎంత సేవ చేస్తోందో. చైన్ లూజ్ కాదండి. అర్థమవుతోంది. మెంటల్ది అదే లూజు. దాన్నే ప్రేమంటారు. నిజమే అంటాను. నోర్తెరు, నోర్తెరు. ఏయ్, ఏంటి బలవంతం చేస్తున్నావేంటి? నిన్ను బలవంతం చేయనిస్తావా? ప్రసాదం తినిపిస్తుంటే ఎక్స్ట్రా చేస్తున్నావేంది? అమ్మవారి దయ వల్ల త్వరగా కోలుకుంటావని ఇక్కడి దాకా వచ్చాను. ఏయ్, బొట్టు పెట్టావా బూడిద రాసావా? కళ్ళలో పడుతుందే. ఈ మంటగా ఉందా? కళ్ళు రుద్దుకు, మంటగా ఉంది. ఒక్క నిమిషం అట్లనే ఉండు. ఏంటి అట్లా చూస్తున్నావు? నేనెక్కడ చూస్తున్నాను? నా కళ్ళ వంకే చూస్తున్నావని నాకు అర్థమవుతుందిలే. నీ కళ్ళేమైనా చేపకల్లా చూసి గొప్పగా చెప్పుకోవడానికి? ఓయ్, ఏమనుకున్నావు? నావి మా మేనత్త కళ్ళంట. ఆవిడ కళ్ళ మీద కవితలు కూడా రాశారంట, తెలుసా? మీ అత్త కళ్ళ మీద రాసిన మావా గొప్పడు కావచ్చు, కానీ నీ కళ్ళకంత సీన్ లేదు. వెళ్ళు. సౌందర్య, రిపేర్ అయిపోయింది. అప్పుడేనా? అవునండి. రే అభి, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి నువ్వు కూడా కవిత రాసే రోజు వస్తుంది చూడు. ఇది నా శాపం. ఏయ్, వెళ్ళవే. పదవే. వచ్చావా? చీకటి పడ్డాక కూడా నీ కూతురు ఇంకా రాలేదు, చూసినావా? దానికి బొత్తిగా భయం లేకుండా పోయినది. అంతా నువ్విచ్చిన అలసే. కోప్పడికే, చంద్రికతో ఉన్నదిలే. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఫోన్ చేసి మాట్లాడానులే. ఎప్పుడొస్తుందంట? తెల్లారినాకనా? రాని రాని గేటుకి తాళం వేసి బయట చల్లోనే పడుకునేలా చేస్తా.
రే బాబు, సౌందర్య వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసా? అదే మేడం వాళ్ళ ఇల్లు. అదే భవానీ, మొన్నొచ్చినప్పుడు గని వాళ్ళదన్నావు కదా. వాళ్ళు పారిపోయి ఉంటారే, ఇల్లు ఖాళీగా ఉంచుతారా చెప్పు? టూలెట్ బోర్డు కూడా తీసేశారంటే ఈ సౌందర్య వాళ్ళు దూరిపోయి ఉంటారు. ఎక్కడ రెంట్ తక్కువ ఉంటే అక్కడే కాపురం చేసే పూర్ ఫెల్లోస్ కదా. కానీ ఇక్కడికి అది వచ్చిందంటే వదిలేవే, అదెక్కడుంటే ఏంటి? రేపటి నుంచి కాలేజ్కి రాకూడదంతే. పద. అరగంటలో వస్తుంది లేవే. అన్నం ఉండేవా? ఆ, అది రాగానే వేడనే పెట్టమంటావు కదా. రాని రాని, ఈ రోజు నిప్పులు పోస్తా నోట్లో. రాని. వచ్చాం. ఎవరమ్మా మీరు? మీ కూతురు సౌందర్య బాధితురాల్ని నేను. ఏమంటున్నారమ్మా? మీ అమ్మాయి కాలేజీలో చేసే నిర్వాకాలు అన్నీ ఇన్ని కావని చెప్పడానికే వచ్చావు. పరీక్ష పాస్ అవడం కోసం వరోధిని ప్రవరాక్యుడు నాటకం కూడా వేసిందంటే ఎన్ని వేషాలు వేస్తుందో అర్థం చేసుకోండి. అభినందన్ అనే కుర్రాడితో క్లోజ్ గా రాసుకొని పూసుకొని తిరుగుతుంటే అలా చేయొద్దని చెప్పినందుకు నాతో గొడవ పడింది. రేషన్ కార్డు చూసి తెలుసుకుని వచ్చారనుకున్నాను. చెప్పడం అయిపోయిందా? ఆ, సౌందర్య గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగని గొప్పలనుకోకండి. రౌడీలా తయారవుతోంది. అదీ కాకుండా సిగ్గు లేకుండా మగాళ్లతో తిరుగుతుంది. ఆపండి, పితులు చెప్పొద్దు. నా కూతురు వేషాలేసిందంటే నమ్ముతాను. అది పాస్ అవడానికే కష్టపడింది. నాటక వాడిందో, రంగేసుకుందో, గెంతులేసిందో. అంతేకాని మగాళ్ళంటి తిరుగుతుందని లేనిపోని కూతురు గుస్తే మర్యాదగుండదు. నీ కూతురు నా మనవరాలి జోలికొస్తే ప్రాణాలతో ఉండదని నువ్వు తెలుసుకో. ఆవేశపడకండి అమ్మా. నా బిడ్డకి నేను సర్ది చెప్తాను. మీ మనవరాల జోలికి రావద్దని చెప్తాను. అసలు మాట్లాడొద్దని చెప్తాను. భయపడతావేందయ్యా? వీళ్ళు చంపేస్తారా? మన ఇంటికొచ్చి ప్రాణాలు తీస్తామంటే భయపడి కాలు పట్టుకుంటామనుకుంటున్నారా? సౌందర్యం మీద చెయ్యి వేస్తే చెప్తా. మీ కథ తర్వాత ఎట్లా ఉంటుందో చూడు. ఆపవే. ఎందుకు నువ్వు ఆవేశపడుతున్నావు? ఇదిగో ఇలా చూడు. నీ కూతురు ఎవరితో పెట్టుకుందో తెలుసా? ఘట్టమనేని గంగా భవాని ముద్దుల మనవరాలతో. ఘట్టమనేని ఇంటికి కాబోయే కోడల్ని కించపరుస్తూ ఉంటే నీ బిడ్డకి ఆయుష్ ఉండదు చెప్తున్నా. పోపోవమ్మా, ఇట్లాంటి బెదిరింపులు చాలా చూసినాం గాని. సరస్వతి, నువ్వు ఉండవే. అమ్మా, మీరింటికి వచ్చి చెప్పారు కదా, ఇంకా నా కూతురు మీ జోలికి రాదు. నేను మాటిస్తున్నాను. కాలేజీకి కూడా రాకూడదు. వచ్చి తలెగరేస్తే దాని తల మొండెం మీద ఉండదు. జాగ్రత్త. ఓ అబ్బో, నరికి పోగులు పెడతారు. మరి నా కూతుర్ని తిట్టినా కొట్టినా అది నాకు నా మొగుడికే హక్కు. ఇంకెవరన్నా దాని జోలికి వచ్చినా కొట్టినా హింసించినా సరే సహించేదే లేదు. సరస్వతి, నీకు దండం పెడతాను. నువ్వు ఆగవే. భవానీ, ఈవిడ తెగరెచ్చిపోతుంది. అమ్మా, నేను చెప్తున్నాను కదా, మీకు మేము దూరంగా ఉంటాం. మా నేడు కూడా మీ దగ్గరికి రానివ్వం. ఒట్టమ్మా, ఎలాండమ్మా. చెప్పింది బాగా గుర్తు పెట్టుకుంటేనే మీకు జీవితాలు గాని ప్రాణాలు గాని ఉంటాయని తెలుసుకోండి. చైత్ర పదవే. ఆవిడ అట్ట మాట్లాడుతుంటే బెదిరిపోతావేందయ్యా? ఆవిడ గురించి నాకు బాగా తెలుసు సరస్వతి. ప్రాణం తీసే రాక్షసత్వం ఆవిడలోనే ఉంది. మారిందనుకున్నానే కాని దయ్యాలెప్పుడు దేవుళ్ళు కారు అని అర్థమైంది. మా పార్వతక్కకి ఎంత నరకం చూపించిందో కళ్ళారా చూశాను. మన గురించి రేషన్ కార్డు ద్వారా తెలుసుకుని వచ్చిందేమోనని భయపడ్డాను. కానీ సౌందర్యం మీద కోపంతోనే వచ్చింది. మనమెవరమో తెలిసిపోతే మన బిడ్డని మాత్రమే కాదు,
నన్ను నిన్ను కూడా చంపేస్తారు సరస్వతి. అందుకే దండం పెట్టి ఆవిడ్ని వెళ్ళిపోమన్నాను. లేకపోతే మనకి దండేస్తారు. భవానీ, మనం ఇచ్చిన వార్నింగ్ ని తలుచుకొని ఆ సౌందర్య పేరెంట్స్ రేపటి నుంచి దాన్ని కాలేజ్ కూడా పంపించరనుకుంటా. అప్పుడే పని అయిపోయిందనుకుంటున్నావా? నువ్వన్న మాటలు విన్న వాళ్ళెవరైనా ప్రశాంతంగా ఉంటారా భవానీ? ఒక్కసారి దాన్ని ఢీకొంటేనే అదెలా రెచ్చిపోయిందో అర్థమైంది. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న దాన్ని కట్టిపడాలని చూస్తే చెలరేగిపోతుంది చైత్ర. మరేం చేద్దాం భవానీ? దాన్ని కోలుకోలేని దెబ్బతీయాలే మనవరాలా. దానికో స్కెచ్ వేస్తాను, కొంచెం ఓపిక పట్టు. క్రిష్ బాబు ఇచ్చిన సర్టిఫికేట్ జిరాక్స్ ఇవి. ఇందులో ఎవరైనా మేడంకి శత్రువులు ఉన్నారేమో చెక్ చేయాలి. సత్యరాజ్ సన్ ఆఫ్ దేవానంద్. నిద్ర ముంచుకొస్తుంది. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు భవానీ? బట్టి విక్రమార్కుడు ఈ రోజు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలే. ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండకపోతే ఏం మంట పెడతాడో ఏంటో. శేఖర్ వచ్చేలోపు ఏం పని మీద ఉన్నాడో చూడు. క్రిష్ బాబు ఇచ్చిన కాలేజ్ స్టూడెంట్ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీలన్నీ ఇక్కడున్నాయేంటి? వీటితో ఏం పని? నాకేం తెలుసు. సరిగ్గా చూడవే. గ్రానీ శత్రువులు కాలేజ్కి సంబంధించిన వాళ్ళెవరైనా ఉన్నారేమో అని శేఖర్ అంకుల్ చూస్తున్నాడేమో. ఉండొచ్చు. వీడు మామూలుడు కాదు, అన్ని రకాలుగా ఆలోచిస్తాడు. ఐడియా భవానీ, ఆ సౌందర్యని వాళ్ళ ఫ్యామిలీని గ్రానీ శత్రువుల లిస్టులో చేర్చేస్తే? ఎలా? ఊరికే అనేస్తే సరిపోదు, బాగా లోతుగా ఆలోచించాలి. గ్రానీ శత్రువులు, పెద్ద శత్రువులు ఎవరైనా ఉండేవాళ్ళ భవానీ? ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. ఎవరు వాళ్ళు? నాగపడగల వంశస్థులు, అచ్చమాంబ కుటుంబం. అఖిలక్కకి పరమ శత్రువులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు గల్లంతైపోయారులే. ఎస్, ఇప్పుడు ఈ సౌందర్య వాళ్ళు ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే అని మనం క్రియేట్ చేస్తే గ్రానీయే వాళ్ళని సర్వనాశనం చేస్తుంది భవానీ. అలా చేస్తే అఖిలక్క దాకా అవసరం లేదే. ఈ శేఖర్ గడే వాళ్ళని బూడిద చేస్తాడు. ఐడియా వచ్చింది. అయితే ఆ సౌందర్య సర్టిఫికెట్ లో మార్పులు చేద్దామా? దాని సర్టిఫికెట్ పేపర్ త్వరగా వెతుకో. శేఖర్ వచ్చేస్తాడు, త్వరగా వెతుకో. త్వరగా వెతకవే. చూస్తున్నాను.
మేడం